జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్కు ఎవరా యాపిల్ సంస్థ ఒక భారీ షాక్ అయితే ఇచ్చింది. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? యాపిల్ సంస్థ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రపంచంలోని అత్యున్నతమైన కంపెనీలలో ఈ యాపిల్ కంపెనీ కూడా ఒకటి. యాపిల్ ఫోన్లైనా, యాపిల్ ఐప్యాడ్లైనా, అదేవిధంగా యాపిల్ వాచీలైనా, అదేవిధంగా యాపిల్ ఈ మ్యాక్బుక్ అయినా, ఈ యాపిల్ సంబంధించినటువంటి ల్యాప్టాప్లకైనా కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా డిమాండ్ అయితే ఉండాలి. అన్ని రంగాల్లో కూడా ఈ యాపిల్ ఉత్పత్తులకు ఉన్నంత క్రేజు మరో సంస్థకు లేదంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం లేదు. అతి తక్కువ కాలంలోనే ఈ యాపిల్ సంస్థ విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదించుకునేది. కరోనా రాకముందు వరకు ఈ యాపిల్ సంస్థ తమ ఉత్పత్తులన్నింటినీ కూడా చైనా ద్వారా చేస్తా వస్తా ఉన్నదన్నమాట. అయితే కోవిడ్ తర్వాత నుంచి ఈ యాపిల్ సంస్థ తన మనసును అయితే మార్చుకునేది. అంతే, ఇక కోవిడ్ తర్వాత నుంచి ఈ యాపిల్ సంస్థ తమ పెట్టుబడులను భారత్లో కూడా విస్తరించడం మొదలుపెట్టింది. యాపిల్ సంస్థ మాత్రమే కాకుండా ఈ యాపిల్ సంస్థ అనుబంధ సంస్థలైనటువంటి ఫోక్స్కాన్ వంటి సంస్థలు కూడా మన భారతదేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. ఇకపోతే భారత్లో తయారు చేసేటటువంటి ఐఫోన్లనే ఈ యాపిల్ సంస్థ అమెరికాకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది. చూడండి, ఏడ తయారేటియే అమెరికాకు పోతున్నాయి. అది మన దేశం గొప్పతనం. సరే, దీనికి కారణాలు కూడా లేకపోవాలా. చైనాలో మాత్రమే ఈ యాపిల్ ఉత్పత్తులను తయారు చేస్తే అది ప్రమాద సంఘటన అని చెప్పేసి యాపిల్ సంస్థ అయితే భావించింది. ఇదే సమయంలో చైనా అమెరికాల మధ్య ప్రస్తుతం ఈ వాణిజ్య యుద్ధం అయితే నడుస్తుంది. ఏది, ఈ వ్యాపార రంగంలో, వాణిజ్య రంగంలో నువ్వు గొప్ప నేను గొప్ప అన్నట్టు డి అంటే డి అనుకుంటారు. ఏమే, ఈ క్రమంలోనే చైనా పైన అమెరికా భారీ ఎత్తున పన్నులు విధించడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏ క్షణంలోనైనా సరే ఈ చైనా పైన ఈ డొనాల్డ్ ట్రంప్ పెద్ద ఎత్తున పన్నులు విధించే అవకాశం కూడా ఉండాలి. అంతేకాకుండా ఈ చైనాకు సంబంధించినటువంటి చిప్పుల పైన అమెరికా ఆంక్షలు అయితే విధించిందనమాట. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యాపిల్ సంస్థ తమ పెట్టుబడులలో కొంత భాగం భారతదేశానికి అయితే తరలించారు. భారత్లోనే ఐఫోన్లు అయితే తయారు చేస్తారు. ఈ క్రమంలో యాపిల్ సంస్థ మన దేశంలో $5 బిలియన్ అదనపు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడిపోయింది. అంతే, ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో దోహాలో పర్యటించాడు. అదే సమయంలో ఈ యాపిల్ కంపెనీ CEO అయినటువంటి టీమ్ కుక్ కూడా ఈ దోహా పర్యటనలో ఉన్నాడనమాట. ఇక వీళ్ళిద్దరూ కూడా ఒక కార్యక్రమంలో కలుసుకున్నారు. ఇక ఆ కార్యక్రమంలో ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, నాకు టీమ్ కుక్తో చిన్న సమస్య ఉంటున్నది. నేను అతనికి ఏందో చెప్పిన, మీరు అంటే ఎవరు, ఈ యాపిల్ కంపెనీలలో $500 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తారని చెప్పేసి విన్నా. ఈ పెట్టుబడులంతా కూడా భారత్లో పెడతారని చెప్పి కూడా విన్నా. మీరు భారతదేశాన్ని ఎంచుకోవడం ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం లే. వీడు మాట్లాడు చూడండి, వీడిని మళ్ళీ మన స్నేహితుడు అనుకున్నాం. మీకు ఇండియా అభివృద్ధి చెందాలి, మా కంపెనీకి ఏమైనా పర్వాలేదంటే అది మీ ఇష్టం. అర్థమవుతుందా? భారత్లో పన్నులు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దానివల్ల వచ్చేసి ఆ దేశం లాభపడుతుంది, కానీ యాపిల్కి అయితే ఏమీ కూడా రాదు. కాబట్టి భారత్లో పెట్టుబడులు అయితే పెట్టొద్దు, అమెరికాలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి మాట్లాడాడు. లేదంటే మీ మీద అధికంగా పన్నులు విధిస్తానంటూ వాళ్ళనైతే హెచ్చరించాడనమాట. అంటే చూడండి, ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఈయన గారి మాట ఏంటి ఇన్నట్టు, వినకపోతే మీ మీద ఎక్కువ ట్యాక్స్ వేస్తారని చెప్పేసి అందరిని కూడా బేరించే పని పెట్టుకున్నాడు. ఎవరు ఈ బుడబుడకలోడు. అయితే ఈ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలకు ఈ యాపిల్ సంస్థ CEO నో అని చెప్పి సమాధానం చెప్పినాడు, కుదరదు అని. కానీ మళ్ళీ ఈ డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సంస్థను బెదిరించే ప్రయత్నం చేశాడు. అయితే ఈసారి టీమ్ కుక్ ఏం చేశాడు, సైలెంట్ అయిపోయినాడు. అయితే నిన్న మళ్ళీ ఒక్కసారిగా బయటికి వచ్చినటువంటి ఈ యాపిల్ CEO అయినటువంటి టీమ్ కుక్ మాట్లాడతా, మేము ఇప్పటికే భారత్లో పెట్టుబడులు అయితే పెట్టినాం. భారతదేశం మాకు బాగా కలిసి వస్తున్నటువంటి దేశం. భారతదేశంలో తక్కువ ధరలకే మా యాపిల్ ఉత్పత్తులను అయితే తయారు చేస్తున్నాం. మేము అధిక లాభాలను అయితే ఆర్జిస్తున్నాం. అర్థమవుతుందా? తక్కువ పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలను అయితే సంపాదిస్తారనమాట. ఇప్పుడు అమెరికాకు అమ్ముతున్నటువంటి ఈ యాపిల్ ఫోన్లలో అధిక శాతం యాపిల్ ఫోన్లు భారతదేశంలో తయారు చేస్తూ ఉండేటి. ఇక పైన కూడా మా యాపిల్ ఫోన్లను అంటే ఐఫోన్లను భారత్లోనే తయారు చేస్తాము. ఐఫోన్ల సేల్స్ కారణంగా భారత్లో రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి కూడా నమోదవుతుంది. అంతేకాకుండా ఈ యాపిల్ ఫోన్లకు భారతదేశంలో కూడా పెద్ద డిమాండ్ అయితే ఉండాలి. అదేవిధంగా చెప్పుకోదగిన స్థాయిలో మార్కెట్ కూడా ఉండాలి. ఈ మధ్యనే భారతదేశంలో ఈ యాపిల్ ఫోన్ల అమ్మకాలు కూడా బాగా పెరిగినాయి. కాబట్టి భారత్లో మేము పెట్టాలనుకున్నటువంటి ఈ $5 బిలియన్ పెట్టుబడులను
పెట్టి తీరతాం. ఈ విషయంలో మా నిర్ణయంలో ఎటువంటి మార్పు కూడా లేదంటూ ఈ యాపిల్ కంపెనీ సీఈఓ అయినటువంటి ఈ టిమ్ కుక్ స్పష్టంగా తెలియజేశాడు. అదేవిధంగా ఈ డొనాల్డ్ ట్రంప్ గట్టి జలకిచ్చి వదిలిపెట్టాడు. అది విషయం. మనం గట్టిగా ఉంటే, మన ప్రభుత్వాలు గట్టిగా ఉంటే, మన నాయకులు సమర్థులైతే సపోర్ట్ ఎట్టుంటుందంటే ఈ స్థాయిలో ఉంటుంది. ఎప్పుడన్నా ఈ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా జరిగినాయంటే కొన్ని లక్షల మంది దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయినారు. వీళ్ళ దెబ్బకు తట్టుకోలేకపోయి బయట దేశాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు విదేశాలకు సంబంధించినటువంటి ఎన్నో బడా కంపెనీలన్నీ కూడా వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడతాయంటే అది భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి సహకారం, అదేవిధంగా మోడీ గారు అందిస్తున్నటువంటి చేయూత. అర్థమవుతుందా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.